నమస్కారం. ఇండియన్ నేవీ నుంచి షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ల భర్తీకి ఒక భారీ నోటిఫికేషన్ వచ్చింది. ఈ అద్భుతమైన అవకాశం గురించి పూర్తి వివరాలిప్పుడు మనం తెలుసుకుందాం. అవును, విన్నది నిజమే. ఈ నోటిఫికేషన్లో అందర్నీ ఆకర్షించే విషయం ఇదే. ఎలాంటి రాత పరీక్ష లేకుండా నేరుగా ఆఫీసర్ స్థాయి ఉద్యోగం సంపాదించే అవకాశమిది. ఇలాంటి నోటిఫికేషన్లు చాలా అరుదుగా వస్తాయి. అందుకే ఇది చాలా ప్రత్యేకం. ఇక జీతం విషయానికి వస్తే వావ్, ఎంపికైన వాళ్లకి సబ్ లెఫ్టినెంట్ హోదా ఇస్తారు. మరి వాళ్లకి స్టార్టింగ్ యాన్యువల్ ప్యాకేజ్ ఎంతో తెలుసా? ఏకంగా 15 లక్షల రూపాయలు. కెరీర్ మొదట్లోనే ఇంత మంచి ప్యాకేజ్ అంటే మామూలు విషయం కాదు. సరే, అసలు ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఇది ఎందుకంత గొప్ప అవకాశం, ఎందుకని దీని యొక్క సువర్ణ అవకాశం అంటున్నామో ఇప్పుడు చూద్దాం. చూడండి, ఇవి పర్మనెంట్ ట్రాక్ ఆఫీసర్ ఉద్యోగాలు. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం, రాత పరీక్ష లేదు. సెలక్షన్ మొత్తం కేవలం డిగ్రీ మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. అంతేకాదు, అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు, భారతదేశంలో ఎక్కడ్నుంచైనా సరే. ఓకే, మరి ఈ రిక్రూట్మెంట్లో ఏ పోస్టులున్నాయి, ఏ విభాగాల్లో ఈ నియామకాలు జరుగుతున్నాయో వివరంగా చూద్దాం పదండి. ఇక్కడ ముఖ్యంగా 3 బ్రాంచ్లున్నాయి: ఎగ్జిక్యూటివ్, ఎడ్యుకేషన్, ఇంకా టెక్నికల్. ఉదాహరణకి ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్లో జనరల్ సర్వీస్ పోస్టులకి ఏ బ్రాంచ్లో బీఈ బీటెక్ చేసినా పర్లేదు, కాకపోతే 60% మార్కులు తప్పనిసరి. అలాగే లాజిస్టిక్స్, పైలట్, ఇంజనీరింగ్ ఇలా చాలా విభాగాలున్నాయి. స్క్రీన్ పైన ఉన్న టేబుల్లో పూర్తి వివరాలు స్పష్టంగా చూడొచ్చు. సరే, మరి ఈ పోస్టులకి ఎవరు అర్హులు, ఏమేం అర్హతలుండాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది చాలా ముఖ్యమైన సెక్షన్. జాగ్రత్తగా గమనించండి. చూడండి, దీనికి కావాల్సిన ప్రధాన అర్హత డిగ్రీలో మార్కులు. చాలా పోస్టులకి కనీసం 60% మార్కులుండాలి. ఇంకో మంచి విషయమేంటంటే గేట్ స్కోర్ అవసరం లేదు, అలాగే ఎలాంటి పని అనుభవం కూడా అడగట్లేదు. అంటే ఫ్రెషర్స్కి ఇదొక పండగే. ఇక వయసు విషయానికొస్తే ఒక్కో విభాగానికి ఒక్కోలా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, జనరల్ సర్వీస్ లేదా టెక్నికల్ బ్రాంచ్కి అయితే 2 జనవరి 2002 నుంచి 1 జులై 2007 మధ్య పుట్టి ఉండాలి. ఇక్కడ స్క్రీన్ పైన ఉన్న టేబుల్లో ఏ కేటగిరీకి ఏ డేట్స్ వర్తిస్తాయో చెక్ చేసుకోవచ్చు. ఇదొక ముఖ్యమైన పాయింట్. ఈ ఉద్యోగాలకి కేవలం పెళ్లి కానివాళ్లు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇది తప్పనిసరి నిబంధన. ఓకే, ఇప్పుడు అందరూ ఎదురుచూస్తున్న విషయానికి వచ్చాం. అసలు పరీక్ష లేకుండా సెలక్షన్ ఎలా చేస్తారు, ఏంటి ఆ ప్రాసెస్ చూద్దాం రండి. సో మొదటి స్టెప్ ఏంటంటే షార్ట్ లిస్టింగ్. అంటే ఏంటంటే అప్లై చేశాక డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా ఒక మెరిట్ లిస్ట్ తయారు చేస్తారు. ఎక్కువ మార్కులున్న వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. అంత సింపుల్. సెలక్షన్ ప్రాసెస్ చూస్తే చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్. మొత్తం 3 స్టెప్స్. ఫస్ట్ మార్కుల బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. అలా సెలెక్ట్ అయిన వాళ్లను ఎస్ఎస్బి ఇంటర్వ్యూకి పిలుస్తారు. ఇక ఫైనల్గా ఆ ఇంటర్వ్యూలో పర్ఫార్మెన్స్ బట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ రెడీ చేస్తారు. చూసారా, ఎక్కడ రాత పరీక్ష అనే మాటే లేదు. అవును, ఈ ఒక్క వాక్యం చాలు మొత్తం ప్రాసెస్ అర్థం చేసుకోవడానికి. అకాడమిక్స్లో మంచి మార్కులుంటే చాలు, నేరుగా ఇంటర్వ్యూకి పిలుపొస్తుంది. అంటే అకాడమిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నవాళ్లకి ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. సరే, అంతా బావుంది. ఇప్పుడు దీనికి ఎలా అప్లై చేయాలి, ఆ వివరాలు కూడా చూసేద్దాం. ఈ స్టెప్స్ చాలా ముఖ్యం. డేట్స్ చాలా ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆల్రెడీ జనవరి 24న స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 24. అంటే సమయం చాలా తక్కువ ఉంది. కాబట్టి అర్హత ఉండి ఆసక్తి ఉన్నవాళ్లు అస్సలు ఆలస్యం చేయకండి. అప్లై చేయడానికి ఇండియన్ నేవీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అదే joinindiannavy.gov.in. గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. మరి ఇంత మంచి అవకాశం, రాత పరీక్ష లేకుండా మంచి జీతంతో ఒక ఆఫీసర్ కెరీర్, ఇది సరైన వాళ్ల కోసమే ఎదురుచూస్తూ ఉండొచ్చు కదా? ఒకసారి ఆలోచించండి. అర్హతలు ఉంటే మాత్రం ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు.